జగన్ పై రాయి దాడి ఘటనపై వ్యంగ్యంగా స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గుంటూరులో ప్రచారం నిర్వహించిన పవన్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. అభివృద్ధి అడిగితే డాన్సులేసే మంత్రులు కావాలో, జవాబుదారీతనం కావాలో నిర్ణయించుకోవాలన్నారు. అంబేద్కర్ ఆశయాలను జగన్ తూట్లు పొడిచిన విషయాన్ని ఎస్సీ, బీసీలు గుర్తించాలని పవన్ కోరారు. ప్రతి ఒక్కరూ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి వచ్చినప్పుడే అసలైన అభివృద్ధి అని జనసేనాని అన్నారు. ఈ రోజున జగన్ రాయి పడింది జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడుతూ ఉన్నారు. నిర్దాక్షిణ్యమైన పసిబిడ్డ చెరుకు తోటలో తీసుకెళ్లి కాల్చేస్తే రాష్ట్రానికి గాయం అవలా. 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమైతే రాష్ట్రానికి గాయం అవలా. సార్, జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్నా? ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టప్పును కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట. ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే, నిజంగా మీ మీద రాయిసినోండి మీరు పట్టుకోండి. ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత. కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నా. పోలవరం నిర్మాణం చేయమంటే పోలవరం నిర్మాణం పూర్తయిందా లేదంటే ఒక మంత్రి, జలశాఖ మంత్రి కూర్చోబెట్టి అబ్బనీతి నీ దబ్బా ఎంత కమ్మగా ఉందిరా అబ్బా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ చేసే వ్యక్తి జలశక్తి మంత్రి ఎందుకు? చిన్నప్పుడే కనుక అతని తల్లిదండ్రులు అతని డ్యాన్స్ ప్రతిభని గుర్తించి సినిమాలో పంపించుంటే మనకు ఒక పీడ తగ్గుండేది. అందుకని మీరు ఊహించుకోండి, బూతులు తిట్టే కాకుండా ఒక నాదెండ్ల మనోహర్ గారు మనకి ఒక 175 మందిలో ఆల్మోస్ట్ అందరూ కూటమి నుంచి ప్రత్యేకంగా ఎన్నికైన రాష్ట్ర ప్రయోజనం కోసం ఏర్పడే ఎమ్మెల్యేల సమూహం ఉంటే మీరు ఒకసారి డిబేట్ ఆలోచించండి. బూతులు తిట్టుకోవటం, చంద్రబాబు గారి సతీమణి తోలునాడకుండా కాకుండా నిజంగా మనకి రోడ్లు విస్తరించలేదు, కొల్లిపర్ల మండలంలో చెక్ డ్యాంలు ఎందుకు చేయలేదు, 30,000 మంది ఆడబిడ్డలు ఎందుకు అదృశ్యం అయిపోయారు, యువతకి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇలాంటి చేసే డిబేట్స్ చేసే సభలు నేను కోరుకుంటాను. అసెంబ్లీని పంపించాలి అంటే బాధ్యత రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అని అంబేద్కర్ చెప్తే అలాంటి దళితులకి విద్యనందించే పథకాలని 23 పథకాలని జగన్ తీసేశారు. 4,163 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తే వాటిని డైవర్ట్ చేసేశాడు. ఎస్సీ మేధావులందరూ కూర్చొని కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే కోర్టు ఆర్డర్ చేస్తుంది 4,163 కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి ఇవ్వమంటే ఈ రోజు దాకా జగన్ ప్రభుత్వం అది ఇవ్వలేదు. అలాగే ఏ ఫ్యూడలిస్టిక్, ఇంపీరియలిస్టిక్ ప్రభుత్వాన్ని, అధికారులని, యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని కాదని అంబేద్కర్ గారు చేశారు, దానికి తూట్లు పొడుస్తూ ఉన్నాడు జగన్. కేవలం పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ అయింది తప్ప ఏ ఉద్దేశంకైతే అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఇది కూడా బీసీ కులాల సమూహం మీరు ఆలోచించాలి. నాన్న, మీకు ఏం శక్తి ఉంది? నీకు అభిరుచి ఏముంది? నీకు ఏమి నేర్చుకోవాలనుంది? నీకు ఏమవ్వాలనుంది? నీకు ఎలాంటి స్కిల్ డెవలప్ చేస్తే నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇస్తావు? నువ్వు నాకు ఊడిగం చేయడం కాదమ్మా. నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి అవ్వాలంటే నీకేం కావాలి? ఈ ప్రశ్నలు అయితే నేను అడుగుతాను. నువ్వు గణాంకాలు చెప్తా ఉన్నావు. ఒక ఇంట్లో, ఒక వీధిలో ఎంతమంది ఉన్నారని చెప్తున్నావు. అసలు మీకు ఏం కావాలి? మీ అభిరుచి ఏం కావాలి?